వృత్తిగా చెన్నూరు అనే కడప దగ్గర చెన్నూరు అనే అతి చిన్న పల్లెటూరులో 16 అణాల గృహిణిగా 2 పాపల్ని కని పెంచేసుకుంటూ గడిపేశారు. 1987లో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్ట్గా చేరాను. 1987లోనే నవంబర్లో ఈ ఫీల్డ్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత నిజంగా ఇది సివిల్ సర్వీసెస్ అని కానీ దీనికి ఇలా బోధించాలి, దీనికి టెక్నిక్స్ ఉంటాయి అని ఆ రోజుల్లో నాకే కాదు ఎవరికి తెలియదు. ఒక ఆప్షనల్ ఇది, దీనికి సిలబస్ ఇది అంటే దాన్ని సిన్సియర్గా అన్ని రకాలుగా చెప్పుకుంటూ పోవటమే. క్వశ్చన్ పేపర్ని చూడటం, ఓహో క్వశ్చన్ పేపర్లో ఇవి ఉన్నాయా అంటాం, కానీ క్వశ్చన్ పేపర్లో ఉన్నవి మాత్రమే చెప్పేవాళ్ళం కాదు. సపోజ్ ఫలానా భాగం, ఫలానా పద్య భాగం ఉంది, ఫలానా వచన భాగం ఉంది అంటే దాని మీద ఆ కవి మీద కానీ ఆ పాఠ్య భాగం మీద కానీ ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడగగలరో మొత్తం సారాంశం చెప్పేయటమే. అలా మొత్తం సారాంశం చెప్పేస్తే కనుక మీరు రాయగలేనికంటూ ఏమీ ఉండదు. అలాగే గడిచిపోయింది 2000 వరకు. సరే 2000 తర్వాత ఏదో ఒక కారణాల వల్ల నేను ఏపీ స్టడీ సర్కిల్కే కన్ఫైన్ అయ్యాను. ఇప్పుడు లేటెస్ట్గా మనం పరిశీలించి చూస్తే తెలుగు లిటరేచర్ విషయంలో నాకు తెలిసినంత వరకు, ఒకవేళ మీరు విని ఉంటే, మీరు తెలుగు లిటరేచర్నే ఆఫ్ చేసిన వాళ్ళు అయి ఉంటే కనుక మీకున్న విషయాల్ని నాతో పంచుకోవచ్చు, అవన్నీ మనకి అనవసరం. కానీ తెలుగుని ఒక ఆప్షనల్గా తీసుకున్న వాళ్ళు కేవలం పేపర్ 1లో అయితే పార్ట్ ఏలో 2 చాప్టర్లు, పార్ట్ 3లో 3 చాప్టర్లు, దాని మీద పుస్తకాలు కూడా ప్రింట్ అయిపోయాయి. ఇవో ఈ కాసిని చదివితే చాలు, ఈ కాసిని చదివితే చాలని. ఇక్కడ ఒక్క తెలుగు లిటరేచర్ విషయంలో నేను అబ్జర్వ్ చేసిన దాన్ని చెప్తున్నాను. కానీ మిత్రులు సహా కొలీగ్స్తో పంచుకుంటే అన్ని సబ్జెక్టులో కూడా ఇలాగే అవుతోందని తెలుస్తోంది. అదేమిటి అంటే యూపీఎస్సీ అంటే మిమ్మల్ని రాష్ట్రానికి మొత్తానికి కూడా ఆయా డిపార్ట్మెంట్లలో అత్యున్నతమైన స్థానాల్లో నియమించే పరీక్ష. అలాంటి పరీక్షకి కూర్చునే మీరు కేవలం 4 ఎస్ఏలు పట్టి రాసేస్తే సరిపోతుందనే దశలో యూపీఎస్సీ లేదు. తెలుగు లిటరేచర్కు సంబంధించినంత వరకు నేను అబ్జర్వ్ చేసింది గుడ్డెకు చేలో పడ్డట్టు చర్విక చర్వణంగా ఏదైతే చదువుకుంటూ పోతారో దాని మీద ఒక్క వేటు వేస్తూనే ఉన్నారు యూపీఎస్సీ. తెలుగు లేకున్నాను కానీ కొంతమందికి అంత సంతోషంగా ఉన్నట్టు కనిపించలేదు. ముఖ్యంగా 2008లో మార్పులు ప్రచురించారు. అప్పుడు ఇప్పుడు అంతేగా ఇంజనీరింగ్ డాక్టరు కాబట్టి ఇంటర్మీడియట్లో గెట్టేజ్ డౌన్ చేసుకున్నారు. ఇప్పుడు తెలుగు లిటరేచర్ అండి మీలో ఉన్న వివేచనా శక్తిని ప్రశ్నించేటట్టుగా ఉంది తప్ప నన్నయ్య ఎంత బాగా రాశాడు, తిక్కన ఎంత బాగా రాశాడని లేదు. వ్యక్తిత్వం ఉంది, సైకాలజీ ఉంది. ఇంకో విషయం మీకు చెప్తున్నాను, సైకాలజీ అని సందర్భం వచ్చింది కాబట్టి పెద్ద సైకాలజీ పాఠాలు మీకు నేను చెప్పను. కానీ మామూలుగా మనకి అంతర్లీనంగా సబ్ కాన్షియస్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని అచేతనం అని అంటాం. అందులో మన ఇష్టాలు మన ఏది భయము ఏది భయం లేవు ఇలాంటి విషయాలన్నీ మనకి సపోజ్ మిమ్మల్ని చూసి నాకు భయం వేస్తున్నాడు ఊరికి. కానీ అయ్యో ఇతను సభలో కూర్చున్నారు, తెలుగు లిటరేచర్ పాపం లేకపోతే ఈ స్టడీ సర్కిల్ గురించి వినడానికి వచ్చారు, నేను భయం ప్రదర్శించాను. 5-6 బ్యాచ్లు గ్రూప్ 1 చెప్పాను. అంటే అప్పుడు ఆప్షనల్స్ ఉన్నప్పుడు. ఇప్పుడు మన మురళి గారు ఆయనకి 9th ర్యాంక్ వచ్చింది. గ్రూప్ 1లో స్టేట్ ఫస్ట్ వచ్చింది సీతారాం శేఖర్కి, నా స్టూడెంట్. స్టేట్ 5th వరకు తీసుకెళ్ళగలిగాను తెలుగు లిటరేచర్ని. బాలు ప్రకాష్ ఒక అతను వచ్చారు, సంపత్ కుమార్ ఒకటి వచ్చారు. వాళ్ళకి తెలుగు లిటరేచర్లో 380 దాకా మార్కులు. అందరూ నా స్టూడెంట్సే. ఇంకా 2000 ముందర అప్పుడు ఇంకెవరు ఫీల్డ్లో లేదు కూడా. అలాంటి దశలో వాళ్ళని 5వ ర్యాంకు. ఇప్పుడు నాకు లక్ష్యం ఏంటంటే కళ కాదు, కళ అయితే ఎందుకంటే కళ నిజమవుదు అనేది మనకు ఒక సైకాలజీ. ఇప్పుడు అందరూ అనేవాళ్ళు, మా లైబ్రేరియన్ చాలా గైడ్ చేసేవాళ్ళు, సివిల్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పి అనేవాళ్ళు అనమాట. అలా ఉంటుంటే నాకు వేరే సబ్జెక్ట్ మీద అంత ఐడియా లేదు. నేను చాలా పల్లెటూరు నుంచి వచ్చాను. తెలుగు లిటరేచర్ జాయిన్ అయితే సర్వమంగళి గౌరీ అని ఒక ఆమె ఉంటుందమ్మా హైదరాబాద్లో, ఆమె దగ్గర జాయిన్ అవ్వు అని చెప్పారు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈమె అసలు ఎక్కడుందో తెలియదు, మేడం ఎక్కడున్నారో తెలియదు, ఏం టీచ్ చేస్తున్నారో నాకేం తెలియదు. సరే నేను సెక్రటేరియట్లో జాయిన్ అయిన తర్వాత ఒక హిందూలో ఇట్లా వెబ్సైట్ లాగా అది క్లాసిఫైడ్ పడింది మేడంది. మేడంకి కాల్ చేశాను. కాల్ చేస్తే ఎవరైనా మేబీ వేరే వాళ్ళు లిఫ్ట్ చేశారేమో అని చెప్పి నేను కొంతసేపు మాట్లాడలేదు. తర్వాత మేడం ఈ సర్వమంగళ గౌరీ మేడం, అవును నేనే అని అన్నారు. ఆ క్షణం మేడంతో మాట్లాడిన తర్వాత అసలు నాలో ఉన్న భయం పోయింది. ముందు అసలే ఏంటి ఒక తల్లిలాగా మాట్లాడారు అనమాట. ఈ సబ్జెక్ట్ గురించి ఏం మాట్లాడలేదు. ఫస్ట్ అయితే మీరు వచ్చి నన్ను కలవండి అని అన్నారు. నేను వెళ్ళి మేడంని కలిసిన తర్వాత నాకు చాలా గైడ్ చేశారు మేడము. ఈవెన్ అసలు ఆ క్లాస్లో ఎలా టీచ్ చేస్తారంటే ముందు మామూలుగా వస్తారు, మామూలుగా మేడం లాగే
నా టీచర్ లాగా వచ్చిన తర్వాత ఆ లిటరేచర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏమీ రాని వాళ్ళకి కూడా వంట పడుతుంది ఇంకా అంతే. నాకు చదువుకోవడానికి అస్సలు టైం ఉండదు. నేను డిజాస్టర్ మేనేజ్మెంట్ కాబట్టి అసలు టైం ఉండదు. 80% మనకి క్లాస్లోనే వచ్చేస్తుంది. ఇంకా 20% నేను మొత్తం చదువుకొని ఇంకా మేడం పెట్టిన టెస్టులు రాసి అది ఇది చేసుకోవడం జరుగుతుంది. మొన్న 2012 మెయిన్స్ పేపర్ కనుక చూస్తే మేడం మాకు టీచ్ చేసేటప్పుడు ఇవి ఇట్లా రావచ్చు, ఈ పద్యాలకి వ్యాఖ్యానాలు ఇలా రావచ్చు, ఈ క్వశ్చన్స్ ఇలా రావచ్చు అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. చెప్తూ ఉన్నప్పుడు మేము గెస్ట్ క్వశ్చన్స్ అని రాసుకుంటాం. అందరు రాసుకుంటారు లేదు నాకు తెలియదు. గెస్ట్ క్వశ్చన్స్ అని నేను గెస్ట్ క్వశ్చన్ అని పెట్టుకుంటాను అనమాట. నేను ఆ 2012 పేపర్ని పక్కన పెట్టుకొని చూస్తే మొత్తం మాకు మేడం చెప్పిన వ్యాఖ్యానాలే వచ్చినాయి. దానికి ఏ రకంగా రాయాలి ఏంటి అంతా మేడం మా క్లాస్లో టీచ్ చేశారు. సేమ్ యాజ్ టీజ్గా అట్లనే వచ్చింది. ఇంకా అదే విధంగా మేడంలో స్పెషాలిటీ ఏంటంటే మనస్తత్వ దృక్పథం. నేను చాలా ఇన్స్టిట్యూట్స్లో చూశాను, 2-3 టీచర్స్ని ఇట్లా డెమో క్లాస్ అటెండ్ అయ్యాను, వచ్చేసాను, నాకేం నచ్చలేదు. తర్వాత అసలు మనస్తత్వ దృక్పథం ఎంత ఇన్వాల్వ్ అయిపోయి చెప్తారంటే ఇది సివిల్స్లో కొత్తగా అడుగుతున్నది. ఇంకా అది మరి ఎవరు చెప్పరు నాకు తెలిసి, ఇంకంతే మేడం తప్ప ఆ మనస్తత్వ దృక్పథం చాలా స్పెషల్గా చెప్తారు. ఇంకొకటి డిఫరెంట్ కవులు ఉంటారు మనకి, నన్నయ్య నుంచి ఆధునిక కవుల వరకు. నన్నయ్యను కూడా ఆధునిక కవిత అనుసంధానం. ఈ ఆధునిక కవి నన్నయ్యలో ఏం చూస్తే దీనిలో ఏం రాశాడు, దానిలో మనం ఏం పాయింట్ చేస్తాం. మనకి సివిల్స్లో మెయిన్స్లో మార్క్స్ ఎక్కువ ఫెచ్ అయ్యేది అక్కడే. అది మనం మర్చిపోతామేమో కానీ విని మేడం మనకి మళ్ళీ అది గుర్తు చేసి ఇది అక్కడ రిఫర్ చేయండి, మీకు ఇలా అయితే మార్క్స్ పడతాయి, అలాంటి ఎక్స్ట్రా పాయింట్స్ మేడం చెప్తారు. అది మనకి ఎక్కడ దొరకదు. ఇంకా మా క్లాస్లో కొంచెం డల్గా ఉన్నా ఏంటి డల్గా ఉన్నారు, లేకపోతే ఇంత కేరింగ్ నేనైతే ఎక్కడా చూడలేదు. ఎలా ఏంటి ఇంటి దగ్గర ఏదన్నా ప్రాబ్లమా, లేకపోతే మీరు ఏంటి ఇట్లా సైకలాజికల్గా కూడా చాలా కౌన్సిలింగ్ ఇస్తారు. ఆమెకు చాలా ఎక్స్పీరియన్స్ కాబట్టి, ప్రీవియస్గా టాపర్స్ని వాళ్ళని వీళ్ళు చూశారు కాబట్టి మీరు ఇవి ప్రిపేర్ అవ్వండి, మీరు ఇలా చదవండి, జిఎస్ అయితే ఇట్లా, లేకపోతే నాకు తెలిసింది నేను చెప్తానని ఎంతో కొంత అట్లా గైడెన్స్ ఇస్తూ ఉంటారు. రియల్లీ షీఈ్ వండర్ఫుల్. నేను ఏదో చెప్పాలని చెప్పడం కాదు, నాకు అసలు ఏదో నేను హిందూలో చూశాను, మార్నింగ్ ఆఫీస్ లేదు కదా ఖాళీగా ఉండడం ఎందుకులే అని వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత సడన్గా మేడం ఇక్కడ కూర్చొని శోభన్ మీరు కూడా వచ్చారా అని అన్నారు. సరే మేడం నేను కూడా 2 మాటలు మాట్లాడతాను అని చెప్పి తీసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నా స్టూడెంటు ఐఆర్ఎస్ కేఎన్ సురేష్ బాబు గారు అసిస్టెంట్ కమిషనర్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. కూర్చొని మాట్లాడతాను. హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఫస్ట్ టైమర్ అంటే ఇంతకుముందు రాసిన వాళ్ళు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? అంటే మిగతా వాళ్ళంతా ఫస్ట్ టైం రాస్తున్నవాళ్ళు. ఓకే, వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. నా పేరు సురేష్ బాబు కేఎన్. ఐఎమ్ ఫ్రమ్ చిత్తూరు డిస్టిక్. మా ఊరు కుప్పము. స్టార్టింగ్లో నేను కూడా మేడం శిష్యునే అనమాట, కానీ నా తెలుగు లిటరేచర్ కాదు. ఎందుకు మేడం ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ గౌరవ్ మేడం అంటానంటే, మేడం ఎప్పుడూ మెంటల్లీ ప్రిపేర్ చేసేవారు అనమాట. ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ ఏపీ స్టడీ సర్కిల్. నాతో పాటు ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా తెలుగు లిటరేచర్. నాది ఎందుకు తెలుగు లిటరేచర్ కాదంటే, ఐ స్టడీడ్ ఫ్రమ్ బెంగళూరు. మై మదర్ టంగ్ వాజ్ కన్నడ అండ్ మై ఫాదర్ ఈజ్ ఫ్రమ్ ఏపీ. కాబట్టి నేను ఏపీ స్టడీ సర్కిల్లో జాయిన్ అయితే మేడం ఉండేవారు అనమాట. నేను చాలా కష్టాలు పడి పైకి వచ్చినప్పుడు, స్టడీ సర్కిల్కి వచ్చినప్పుడు మేడం ఒకసారి నాకు బాగా హెల్ప్ చేశారు. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ ఐ బికేమ్ ద స్టూడెంట్ ఆఫ్ మంగళ గౌర్ మేడం. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మేడం. ఆన్ దిస్ అకేషన్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ. సెవరల్ టైమ్స్ ఐ విల్ బి టెలింగ్ దట్ నాకు మేడం కూడా సహాయం చేశారు అని చెప్పుకుంటూ ఉంటాను. అగైన్ కమింగ్ టు ది లక్ష్మయ్య సార్, ఎక్స్క్యూజ్ వస్తున్నటువంటి డాక్టర్ అశోక్ ఐఏఎస్ గారిని, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని డాక్టర్ గోమతిని బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.
లక్ష్మణ్ సార్ గురించి నాకు ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసింది అనమాట. వెన్ ఐ వాజ్ రైటింగ్ 2000 మే నాకు పేపర్ 1లో తక్కువ వచ్చింది. 2009లో పేపర్ 1లో ఎందుకు తక్కువ వచ్చిందని ఆలోచించినప్పుడు ఫిజికల్ ఆంథ్రోపాలజీ ఐ వాజ్ వెరీ వీక్. త్రూ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నారాయణ డిఎస్పి మన సార్ వాళ్ళ స్టూడెంట్, కష్టం మీద సార్ వాళ్ళ అడ్రస్ కనుక్కున్నారు. సార్ ఏమో ఇంట్లో సొంతంగా చెప్పుకుంటున్నారు. అలాంటి టైంలో నాకు ఎక్కడ చెప్పేవాళ్ళు కాదు. ఇంతకుముందు ఆర్సి రెడ్డిలో చెప్తారంటే ఆర్సి రెడ్డి దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు కూడా అడ్రస్ ఇవ్వలేదు. తర్వాత ఫోన్ నెంబర్ కనుక్కొని ఫిజికల్ ఆంథ్రోపాలజీకి సార్ బాగా గైడెన్స్ ఇస్తారంటే సార్ దగ్గరికి వచ్చి ఆయన చెప్పిన క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడాను యాజ్ ఇట్ ఈస్గా రాసి యాజ్ ఇట్ ఈస్గా బై హార్ట్ చేసి రాస్తే 2010లో నాకు సర్వీస్ వచ్చింది అనమాట. నవ్ ఐఎమ్ ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్. ఇంకా సబ్జెక్ట్కి వస్తే ఐ షుడ్ థ్యాంక్ అశోక్ సార్ ఆల్సో. వెన్ సార్ వాజ్ టీచింగ్ ఇన్ హైదరాబాద్ స్టడీ సర్కిల్ I used to attend arts class. So in that way I am thankful to sir also. ఇప్పుడున్న ప్యాటర్న్లో ఆల్మోస్ట్ దెర్ ఇస్ ఆల్వేస్ చేంజ్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్. ఇంకా ఫ్యూచర్లో ఒకే ఒక సబ్జెక్ట్ ఉంటుందని సార్ చెప్తున్నాడు. ఆ సబ్జెక్ట్ మీకు ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక సబ్జెక్ట్ మీరు యూ కెన్ చూస్ ఇట్. జనరల్లీ మీకు ఇష్టమైన సబ్జెక్ట్ తీసుకోవడం ఇట్ విల్ బి గుడ్. బికాస్ మీకు నచ్చిన సబ్జెక్ట్ తీసుకుంటే మంచి మార్కులు వస్తాయి. మంచి మార్కులు వస్తే సర్వీస్ వస్తాయి. ఎవరో ఒకరు ఫోర్స్ చేసి ఇదే పర్టికులర్ సబ్జెక్ట్ తీసుకోండి, పబ్లిక్ యాడ్ తీసుకోండి, ఆంథ్రోపాలజీ తీసుకోండి, తెలుగు లిటరేచర్ తీసుకోండి, ఫోర్స్ఫుల్గా తీసుకుంటే మాత్రం మీరే ఇబ్బందులు పడతారు. అండ్ నేను సజెస్ట్ చేసే సబ్జెక్ట్ అంటే జనరల్గా స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఏంటంటే ఈ జనరల్ సోషల్ సైన్సెస్ సబ్జెక్ట్స్ బాగానే ఉంటాయి. ఒకటి తెలుగు లిటరేచర్ కానీ, ఆంథ్రోపాలజీ కానీ, పబ్లిక్ యాడ్ కానీ, జాగ్రఫీ, హిస్టరీ, దీస్ ఆర్ ద మెయిన్ స్కోరింగ్ సబ్జెక్ట్స్. నా బేసిక్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బీటెక్ మెకానికల్. అయినా నాకేమి పబ్లిక్ యాడ్ గురించి తెలియదు, ఆంథ్రోపాలజీ గురించి తెలియదు. ఇట్స్ ఓన్లీ ఇంట్యూషన్ టువర్డ్స్ ద సబ్జెక్ట్. ఐ లైక్ ద సబ్జెక్ట్ వెరీ మచ్. సో ఐ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపాలజీలో నాకు ఎందుకు ఇష్టం, వై ఆప్టెడ్ వన్ ఆఫ్ మై ఆప్షన్ యాజ్ ఆంథ్రోపాలజీ అంటే ఇట్ గివ్స్ ఓవరాల్ ఐడియా అబౌట్ ద హ్యూమన్ డెవలప్మెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ సెల్ టు ది present generation, present whatever happening in the society. Even ఇప్పుడు disaster management, latest subject disaster management, it is linked to the anthropology. How it is linked అంటే how disaster management will affect the human being. It's all civil service అనేది ఒక వ్యక్తి ఓవరాల్ ఐడియాని చెక్ చేస్తుంది. ఇట్స్ నాట్ వన్ ఇండియా ఇప్పుడు పిహెచ్డి చేసి ఒక్క టాపిక్ మీద టెస్ట్ చేసే సర్వీస్ కాదు. ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఈజ్ ఏ జనరలిస్టిక్ సబ్జెక్ట్, నాట్ ఏ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్. సో యూ షుడ్ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అరౌండ్ యూ, వెదర్ ఇట్ ఈజ్ ఆంథ్రోపాలజీ, పబ్లిక్ యాక్ట్, జాగ్రఫీ, హిస్టరీ, ఇవన్నీ కూడా జనరల్ స్టడీస్లో కవర్. యాజ్ ఎ ఆప్షనల్ ఒక సబ్జెక్ట్ చూస్ చేసుకోవడం ఒకటి. మనం జనరల్గా సార్ చెప్పినట్టు సార్ చాలా మంచి గైడెన్స్ ఇస్తారు. డ్యూ టు హిమ్ ఓన్లీ ఐ గాట్ గుడ్ మార్క్స్. ఎవ్రీ టైమ్ ఇట్ విల్ బి అరౌండ్ 200 అప్రాక్సిమేట్లీ 200 మార్క్స్ వరకు ఉంటుంది. దాంట్లో మ్యాక్సిమము సారు గెస్ట్ చేసి ప్రతిరోజు వాట్ ఎవర్ ద టెస్ట్ ఈ విల్ బి కండక్టింగ్ ఇన్ ద క్లాసెస్, అది రిపీట్ చేసుకుంటే ఇంట్లో పోయి అదే ఒక 4-5 సార్లు కన్నా ఇఫ్ యూ రిపీట్ ఇట్ ఆటోమేటిక్లీ మీకు మ్యాక్సిమం 90% ఆఫ్ ద ప్రిపరేషన్ విల్ బి ఓవర్. మిగతా టైం అన్నీ కూడా వేరే సబ్జెక్ట్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. ఇన్ దట్ వే ఐ విల్ బి రెగ్యులర్ ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీ అంటే ప్రతిరోజు వచ్చి చెప్పను, డ్యూరింగ్ ఫైనల్ మూమెంట్ లైక్ మెయిన్స్ టైంలో ఎప్పుడన్నా ఎలా క్వశ్చన్ ఆన్సర్స్ రాయాలి, ఎలా ట్యాకల్ చేయాలి,
అలాంటి మూమెంట్లో వచ్చి నేను సార్తో పాటే గైడెన్స్ ఇస్తూ ఉంటాను. ఐ విల్ బి రెగ్యులర్ మెంబర్ ఫర్ దిస్ ఇన్స్టిట్యూట్. ఇన్ దట్ వే ఐ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు లక్ష్మయ్య సార్. ఇంకా